హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రవ్వ కేసరి అండి. అచ్చం గుడిలో ప్రసాదం లాగానే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకునేసి దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినామంటే మనకి ఈ రవ్వ కేసరి అనేది చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఇలాంటి వెడల్పుది బౌల్ పెట్టుకునేసి ఇందులో ఒక అరకప్పు నెయ్యి, ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలండి. ఈ నెయ్యి అనేది మనకి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 3 స్పూన్లు నూనె కూడా వేసుకునేసి సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. శనక్కాయ నూనె అయితే బాగుండదు. ఇప్పుడు ఇందులోంచి ఒక గంట కానీ 1.5 గంట కానీ తీసి పక్కన వేసుకునేద్దాము. ఈ ఆయిల్ ఎందుకు తీస్తా ఉన్నామో తర్వాత చూపిస్తాను. ఇట్లా మొత్తం మనం 1.5 గంట తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష ఈ 3 వేసుకునేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాము. మంట సిమ్లో పెట్టుకునేసి చేసుకోవాలండి, లేకపోతే ఇవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కదా. మనకి రవ్వ కేసరి అనేకి నెయ్యి కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి టేస్టు. అందుకని నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసుకొని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో రవ్వ తీసుకునేసి రవ్వను బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బొంబాయి రవ్వ అంటే బెన్సీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ అదండి ఇది. ఇలా నేతిలో బాగా ఫ్రై చేసుకునేస్తే మనకి చాలా బాగుంటుంది. వీటిల్లో 2 రకాల రవ్వ ఉంటుందండి, సన్నది కొంచెం పెద్దది. మనకి రవ్వ కేసరికి సన్నది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా బాగా ఫ్రై అవుతా ఉండగానే మనం ఇంకొక పక్క నీళ్లు కొలుచుకునేద్దాము. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పులు తీసుకోవాలి నీళ్లు. నీళ్ళు అనేది కొద్దిగా ఎక్కువే ఉండాలండి. మనకి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 4 కప్పులు తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనము రవ్వను చూద్దాం ఒకసారి. చూసారు కదా, రవ్వ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేసి మనం కొలిచి పెట్టినాం కదా నీళ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కలర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తూ ఉండాలండి. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఆరెంజ్ అయినా ఎల్లో అయినా మీకు ఏది నచ్చితే అది. ఇలా బాగా కుంకుమ పువ్వు కూడా కలర్ వచ్చేంత వరకు కరగపెట్టుకునేసి ఇవి కొద్దిగా మసిలేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. నీళ్లు కొద్దిగా మసిలితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇవి మనము రవ్వలో వేసుకునేద్దాము. ఇలా రవ్వను కూడా ఒకసారి చూసుకునేసి మనం ఆ నీళ్ళు మొత్తము ఇందులో వేసుకోవాలండి. ఒక కొద్దిగా ముందు వేసుకునేసి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే ఇవి కొంచెం ఉడ్డలుడ్డలుగా కడతాయి కదా. ఇలా ఎసురు మొత్తం వేసుకున్నాక ఒకసారి స్పూన్తో అటు ఇటు బాగా తిప్పుకునేద్దాము. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎవరికైనా ఉడ్డలు కడతాయి అనుకున్నప్పుడు మీరు ఎసురు పోసేప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఎసురు వేసినాక స్టవ్ ముట్టించుకోండి. అప్పుడు ఉడ్డలు కట్టకుండా ఉంటాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 3 లవంగాలు వేసుకునేసి కొద్దిగా యాలకుల పొడి వేసుకునేద్దాము. ఈ రవ్వ కేసరి అనేది లవంగాలు వేస్తే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో నేను మా అమ్మ చేస్తా అంటే చూసినాను. ప్రసాదానికైనా చాలా మంచిది లవంగాలు వేసి పెడితే. ఇట్లా బాగా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష కూడా వేసుకునేసి మరొకసారి బాగా కలబెట్టుకునేద్దాము. ఇలా మొత్తం కలిసిపోయినాక ఇప్పుడు ఇందులో మనము చక్కెర వేసుకుందామండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర అయితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. కరెక్ట్గా తినాలనుకున్న వాళ్ళకైతే 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వేసుకున్నాక ఈ చక్కెర అంతా బాగా కరిగేంత వరకు బాగా ఇలా కరగబెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్నాం కదా ఆయిల్, అది వేసుకోవాలండి. ఇలా పైన ఆయిల్ వేసేదానివల్ల మనకి ఇది చల్లారిన కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకునేసి ఆయిల్ నెయ్యి కలిపినాం కదండి, ఈ 2 వేసుకునేసి ఇట్లా ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలానే బాగా ఉడకనిద్దాము. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికేదానివల్ల మనకి ఇది రవ్వ అనేది కూడా కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇలా మూత పెట్టుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. 2 నిమిషాల తర్వాత అండి ఇది చూసారు కదా, మనకి ఇంకొంచెం చిక్కబడిపోయింది. ఇలా రావాలండి రవ్వ కేసరి అనేది. అచ్చం గుడిలో ప్రసాదం లాగానే ఉంది కదా చూస్తూ ఉంటే. మనం పైన ఆయిల్ నెయ్యి వేసేదానివల్ల సాఫ్ట్గా ఉంటుందండి. చల్లారినా కూడా మనకి ఇది చిక్కపడకుండా ఇలానే ఉంటుంది. కొద్దిగా గట్టి పడుతుంది అంతేను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయకుండానే చేసినాను. నేను ఎలా అయితే చేస్తానో అలానే చేసి చూపిస్తూ ఉన్నానండి. ఇప్పుడు ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మనం ఇంట్లో వాళ్ళందరం తినేయచ్చు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.